తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయింది. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీకి రేపు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో సీట్లు దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారు. దీంతో పాటు మరో 5 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయింది. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీకి రేపు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సీట్లు దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారు. దీంతో పాటు మరో 5 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయింది. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీకి రేపు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సీట్లు దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారు. దీంతో పాటు మరో 5 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది? అంటే ఇది పర్టికులర్గా ఫలానా వాళ్ళకి చోటు దక్కుతుంది అని ఇంకా చెప్పడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే మంత్రివర్గంలో మొత్తం 18 మంది మంత్రుల్ని మొత్తం వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి 12 మంది మంత్రులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. ఈ మిగిలినటువంటి వీళ్ళందరినీ ఎంపిక చేసుకోవడం అనేది చాలా కఠినమైనటువంటి పరీక్షగా కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి సన్నివేశం మనకు కనిపిస్తోంది. ఎలక్షన్స్లో ఓడిపోయినటువంటి చాలామంది సీనియర్ నేతలు కూడా ఈ క్యూ లైన్లో ఉన్నారు. ముఖ్యంగా షబ్బీర్ అలీ కానీ లేదా మధుయాష్కి కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇస్తారని భావిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఆ తర్వాత వీలుంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కాల్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల టికెట్ ఇవ్వకుండా ఆపివేసినటువంటి సీనియర్ నేతలు, అద్దంకి దయాకర్ లాంటి సీనియర్ నేతలు కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఉంది. ఎవరెవరికి అకామిడేట్ చేయాలి దీంట్లో మరొక 4-5 నెలల్లో కేంద్ర ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి ఎటువంటి పదవులు ఇస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏమిటి, ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఎంతమంది ఎమ్మెల్యేస్ మనల్ని ఎంతమందిని మంత్రులుగా మనం పెట్టుకోగలం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ టూర్ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత చర్చకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. గాంధీ భవన్లో ప్రస్తుతానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. దాంట్లో చాలామంది కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. సీనియర్ నేతలంతా కూడా దాంట్లో ఉన్నారు. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంటే హనుమంతరావు తదితర నేతలు అందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి అంశాల మీద ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో రానున్నటువంటి ఎన్నికల్లో ఎన్ని పార్లమెంట్ సీట్స్ మనం జాతీయ స్థాయిలో మనం ఇవ్వగలం అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టమైనటువంటి సమాచారం లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం విద్యాశాఖను కోరినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఆయనకి ఏ విధంగా న్యాయం చేస్తుందంటారు? ఇప్పుడు అది చెప్పడం కష్టం. ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. దానికి సంబంధించినటువంటి సమీక్షలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి విద్యార్థులకు జరిగిన తీవ్రమైనటువంటి అన్యాయాన్ని సరిదిద్దేటటువంటి ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పర్టికులర్గా ఒక వ్యక్తికి ఇస్తారు అనేది ప్రస్తుతం చాలా కష్టం. చాలామంది ఆ పదవికి పోటీపడే నేతలు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఎవరికి ఇస్తే పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ సుస్థిరత వచ్చేలా ఎవరైతే చర్యలు తీసుకోగలుగుతారు, ఎవరు పటిష్టంగా దీన్ని నిర్వహించగలుగుతారు అనే అంశంలో చాలామంది పేర్లు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందువల్ల అప్పుడే ఫలానా వ్యక్తికి ఇస్తారని చెప్పడం కష్టసాధ్యమైనటువంటి విషయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్లో దీని గురించి చర్చించే అవకాశం మాత్రం లేదని చెప్పవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిపై భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే భేటీ జరిగిన తర్వాతనే, ఎందుకంటే వాడితో మాట్లాడిన తర్వాతనే దీని మీద ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది ఓడిపోయినటువంటి నేతలు, అసలు టికెట్ కూడా రాకుండా పార్టీకి పనిచేసినటువంటి నేతలు, అద్దంకి దయాకర్ లాంటి నేతలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరిని అకామిడేట్ చేయాలి, అలాగే మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీ చేసి ఒక సీటు గెలుపొందింది సిపిఐ. అట్లాగే సిపిఐ చేసినటువంటి సహాయాన్ని కూడా మర్చిపోలేమని రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అట్లాగే సిపిఎం నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళని కూడా మా మిత్రపక్షంగానే భావిస్తాం. ఎమ్మెల్సీ పదవుల్లో వాళ్ళకు కూడా చోటు కల్పించే అవకాశాన్ని పరిగణలోకి తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఇస్తారు, మినిస్ట్రీ సిపిఐ కూడా ఒక మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అలా వీళ్ళలోనే చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ఓడిపోయిన సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. అట్లాగే గెలిచి వెయిట్ చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అధిష్టానంతో చర్చించిన తర్వాతే దీని మీద ఒక తుది రూపు కానీ తుది ఐడియా కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అది ఒకవేళ ఫైనల్ కాకపోతే మరోసారి ఢిల్లీ వెళ్ళి మరో పర్యటనలో దీన్ని ఖరారు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా ఈ పర్యటన కొంత ఫ్రూట్ఫుల్గా జరగవలసినటువంటి అంశాల గురించి ఓ స్పష్టత తెచ్చుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఆకునూరి ప్రసాద్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందా? అది కూడా నేను ఇందాక చెప్పాను మీకు. టీఎస్పీఎస్సీ లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశంలో ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోని పక్షంలో మళ్ళీ దానికి సంబంధించి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. విద్యార్థులకు అనేక రకాలైనటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎన్నికలకు ముందు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చైర్మన్లు కానీ మిగిలినటువంటి సభ్యులు కానీ ఇప్పటికే టెర్మినేట్ చేయడం జరిగింది. అయితే ఆ రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించలేదు. ఇంకా ఆవిడ దగ్గరే రాజీనామాలు ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతారు, దానికి తగిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఒకటి దానికి ఏదైనా శిక్షలు ఉంటే ఏదైనా అనుభవించాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళంతా అనుభవించాలనేటటువంటి వైఖరి గవర్నర్ ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా బలమైన చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తేనే ఆ స్థానంలో మరొకరిని నియమించగలం. ఆమోదించిన పక్షంలో వాటిని ఆమోదించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. మరి కోర్టులో కేసు ఎప్పటికీ తేలుతుంది, దాని మీద ఎప్పుడు శిక్షలు పడతాయి, ఏం జరుగుతుంది అనే అంశాల మీద క్లారిటీ లేకుండా ఏపీపీఎస్సీకి సంబంధించి మరో వ్యక్తిని తీసుకొచ్చి నియమించే అవకాశం ప్రస్తుతానికైతే కనిపించట్లేదని చెప్పవచ్చు. ఇంకా శివప్రసాద్
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.